సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటయే చాలు. విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం భావం ఏంటంటే, ఎటువంటి శత్రువు అయినా కూడా ఒకవేళ మనకి బాగా ద్రోహం చేసి మనని మరి అవమానాలు పాలు చేసి ఇంకా 10 మందిలో కూడా మనం తలెత్తుకొని తిరుగు లేకుండా ఉండేలాగా, లేదా మనకి ఎంతో కష్టాలు చేసి ఆఖరికి మనం అతను చూస్తే అతను చంపేయాలి అన్నంత ఆ వ్యక్తి మనకి ఎవరైతే శత్రువు అయి ఉన్నాడో ఆ వ్యక్తిని చూస్తే మనకి చంపాలి అన్నటువంటి కోపం వచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మన దగ్గరికి వచ్చి శరణు వేడితేనట క్షమించేయాలట. పుట్టికి క్షమించటమే కాదు, మనకు చేతనైన సహాయం కూడా చేయాలంట. ఇది ధర్మం. అలా చేసినప్పుడే అరాచకాలు అనేవి ప్రబలకుండా అందరూ క్షేమంగా ఉండగలుగుతారు. పొరపాటున ఎవరైనా మనకు కీడు చేసినా కూడా కీడు చేసిన వ్యక్తిని మనము క్షమించాలి అని వేమన గారు ఎప్పుడో మనకి చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మాట వాళ్ళంటే 4 మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొట్టడానికి సిద్ధపడుతున్నారు. గాంధీ గారు ఏం చెప్పారు, ఈ చెంపను కొట్టిన వాడిని ఏం బాబు నీ కోపం తగ్గలేదా, అయితే ఇంకో చెంప కూడా కొట్టని 2వ చెంపను చూపించమన్నారు. కానీ అలా చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఇంకా పగ రగులుకునేలాగా చేయకూడదని ఈ పద్యం యొక్క భావం. ఏంటంట, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని. చిక్కడం అంటే ఏంటి, చంపడానికి మనం చంపగలము ఆ పరిస్థితి కల్పించినా కూడా చిక్కెనేని కీడు చేయరాదు. వాడికి ఎటువంటి కీడు చేయకుండా పొసగా మేలు చేసి, అంటే అతనికి కావలసినటువంటి మనం చేయగలిగినటువంటి మేలు ఏదైనా ఉంటే చేసి పోరా బాబు అని క్షమించడం మేలట. ఓకేనా.